సనీ సనీ మాయా ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? మ్యాటర్ ఏంటంటే నైట్ పడుకున్నప్పుడు చిన్న కళ వచ్చింది సనీ. ఏంట కళ? పరలోకానికి వెళ్ళినట్టు అక్కడ ఎక్కడో వింత వింతగా ఏదో సంథింగ్. పరలోకం గురించి నీకెందుకు వచ్చింది? పరలోకం అంటే ఏంటి అసలు? పరలోకం అంటే తెలీదా? హెవెన్ తెలియదు బాబు. ఈ సంవత్సరం కొత్త జోక్ భలే ఎవరు సార్, అది కూడా తెలియపోతే అయ్యో బాబు, ఈ సంవత్సరం నీకే పెద్దతున్నారు. సూపర్. అయితే ఏం లేదు, మనం ఇప్పుడు ఏంటంటే పరలోకానికి వెళ్ళడానికి ఎవరినన్నా కనుక్కొని తెలుసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. పరలోకం అంటే ఎవరినో కనుక్కోవడం ఎందుకు మాయా? ఎవరైతే గమ్ముని చచ్చిపోతారో వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే హాస్పిటల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే బెటర్ ఏమో. అది హాస్పిటల్ బోల్డ్ ఎంతమంది ఉంటారు, ఎంతమంది అడుక్కోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హాస్పిటల్కి వెళ్ళి కనుక్కొని వద్దాం. పద. వాళ్ళు పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలని ఆయన డిస్కషన్తో మరి అలా వెళ్తుంటే ఒక విచిత్రమైన సంగతి కనపడింది. అది ఏంటి హాస్పిటల్లో, అదేంటో చూద్దాం. రక్తదాతికి సార్ రండి సార్. ఎంత బ్లడ్ కావాలి దాన్ని తీసుకోండి సార్. మీకు ఎన్ని పాయింట్లు కావాలి దాన్ని, ఎన్ని 100 మందికి ఇస్తారా 1000 మందికి ఇస్తారా మీ ఇష్టం, చూసుకోండి. వీడిచ్చే 6 జోక్కలకే మళ్ళీ ఎంత కావాలో తీసుకోవాలంట. పైగా వీడి వెనకత 4 సేమ్సే గాళ్ళు. ఏంటి సార్ ఏమన్నారు? ఏం కానీ సార్, రండి సార్ బ్లడ్. మా బాస్కి నొప్పి లేకుండా బ్లడ్ తీయాలి. సరే, ఇక్కడ ఏదో బ్లడ్ అది ఏంటో చూద్దాం వస్తా సార్. ఇంత పెద్ద హాస్పిటల్లో ఎవరో బ్లడ్ ఇస్తున్నాడు, ఇంకా సేపట్లో చచ్చిపోయేలా కూడా ఉన్నాడు, కొంచెం ఉనుకుతున్నాడు. కొంచెం ఎక్కితే అలాగైపోతాడేమో. ఈయన బ్లడ్ ఇస్తున్నాడంటే గమ్మున పోతాడు. బ్రదరు బ్రదరు బ్రో ఎంతసేపట్లో పోతున్నారు? 1 గంటలో వెళ్ళిపోతాను. గంట ముందు అడిగారా బాబు? బ్రదర్ ఏంటి గంటలో ఏంటి? బ్లడ్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతాను అంతే. బ్లడ్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతా. ఇంకా సేపట్లో చచ్చిపోతాను అనుకున్నాను. దేనికోసం ఇస్తున్నారు మీరు బ్లడ్? ఎలాగా? పరలోకం వెళ్ళాలంటే ఏదో ఒక మంచి పని చేయాలి కదా, అందుకే ప్రతిసారి ఒక 6 డ్రాప్లు ఎత్తాను అంతే. అయ్యో బాబోయ్, మనం ఇచ్చేద్దాం పదా. మరి మన ఎందుకు లేట్? 6 డ్రాప్లు ఎత్తే పరలోకంకి వెళ్ళిపోతానంటే ఇన్నిసార్లు వెళ్ళొచ్చావు, వెళ్ళొచ్చేద్దాం. ఒక్క నిమిషం. కానీ ఈయన 6 డ్రాపులు అంటే అసలు పరలోకానికి వెళ్తాడో లేదో తెలియదు, కానీ వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే బెటర్ ఏమో కదా. పద, మనం కూడా ఎవరెవరు కనబడతారు, వీళ్ళు కాకపోతే ఎవరైతే మంచి పని చేస్తున్నారో వాళ్ళని చూద్దాం. పద. అలా వెళ్తుండగా హాస్పిటల్లోని డైలీ ఒక బాటిల్ బ్లడ్ ఇచ్చే వ్యక్తిని చూశారు. మరి బ్లడ్ ఇస్తే పరలోకానికి వెళ్తారేమో అని ఆయన అనుకుంటున్నాడు. బ్లడ్ ఇవ్వడం వల్ల మంచి పనేమో అనుకుంటున్నాడు, కానీ ఆయన చేసే తప్పులు మాత్రం వేరే ఉన్నాయి. మరి ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్తే అవైతే చూద్దాం. కూర్చోండి. మీ తమ్ముడు వచ్చారా? ఇలా కూర్చో, ఇటు పక్క తిరుగు ప్లేట్లకి.
దొప్పుడు 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 అన్న ఫోటోది దొప్పుడు కావాలా అన్న కావాలా రే ఫోటోలు బాగా వచ్చినాయా అర్జెంటుగా మన పాస్టేజ్ పెట్టి అర్జెంటుగా పెట్టి రే మీరు సిగ్గులు అడగడదేనండి ఏదైనా సరే అడగండి అదేందా రే వాళ్ళకు నీళ్ళు ఎక్కేట్టు తినండి సరే ఇక్కడెక్కడో పెద్ద మనిషిలా ఉన్నాడు 10 మందికి అన్నం పెడుతున్నాడంటే చాలా గొప్ప మనసు అనుకుంటా పదా వెళ్ళి కలుద్దాం. ఎంత పెద్ద మనసు ఉన్నాడంటే వాళ్ళతో వెళ్ళి ప్లేట్లు తినడానికి రాలేదు బాబు, తినడానికి వచ్చాను ప్లేట్లు ఇచ్చేస్తారా ఏంటి? ఫోటో తీసుకోరే అలా ఫోటో కూడా కాదయ్యా, నేను ఫోటో కోసం రాలేదు. మరి దేనికి వచ్చారు మీరు ఎంత గొప్ప మనసుతో 10 మందికి అన్నదానం పెడుతున్నారంటే ఎంత పెద్దవారై ఉంటారు సార్ మీరు. నువ్వు ఆపోయా బాబు. పెద్దోళ్ళంటే మీ అంత కాదులే, చిన్నోనే ఇలాగా ఒక 1000 మంది కడతాను రోజుకి. బాబు 1000 మంది కడతానంటే ఎంత గొప్పవాడు. ఎంతసేపటి నుంచి పెడుతున్నారండి? నేను ఒక అరగంట నుంచి 1000 మంది కడుతున్నారండి. ఇలాగ అరగంటలో 1000 మంది అంటే సురేష్ దేనికి పెడుతున్నారు మొత్తానికి? మీరు దేనికి పెడతానా? ఒకసారి ఇలారా ఈయన చూసావా? ఇలా ఉన్నాడు, నేను ఎట్టి తింటి వాళ్ళు ఇలా ఉన్నాడు. అయ్యో బాబు, ఈడు కాళ్ళ పొంగరాలు ఎడుకునేవాడు. ఈయనిద్దరు జాంపేటలో క్యాట్ బాల్ అమ్ముకునేవారు. నేను ఎట్టిన పుట్టి వాళ్ళు చూడాలి అలాగైపోయారు బాబు. మీరు కూడా పుట్టారైతే డైరెక్ట్ పరలోకి వెళ్ళిపోతాడు బాబు. మాకు అంత ఇదొద్దు కానీ మొత్తానికి పరలోకాలంకి వెళ్ళాలంటే ఇలా 10 మందికి అన్నం పెడితే మంచిది అంటారు. మంచిది. అయితే ఈయన ఏదో గొప్ప పని చేస్తున్నాడు అనుకుంటున్నాం కదా సన్నీ. వాడికి నీళ్ళేసే ముద్దు సాంబార్. కాసేపు చూద్దాం బాబు. ఇక్కడ ఏదో జరుగుతుంది కొంచెం గోలుమాలు ఏదో జరుగుతున్నట్టు ఉంది. చూస్తే పెద్ద మనిషి నీళ్ళేసి పర్లేదు అనిపిస్తుంది. సాంబార్ వద్దు నీళ్ళేసే. అయిపోయినాయి వెనకాల వచ్చిన వాళ్ళకి పెడతానంటున్నాడు. మరి వెనక్కి వచ్చి నువ్వు వచ్చి ఇదేదో తేడాగా ఉంది సన్ని. మనం వెళ్ళిపోదాం పదే ఇక్కడ నుంచి. లేరు కానీ వేరే చోటుకి వెళ్ళి వేరే వాళ్ళు ఎవరైనా చూసొద్దన్నాడు. తినండి తినేసి దిగిపోయి. చూస్తారు కదా, పైకి మాత్రం అందరికీ అన్నదానం చేసినట్టు చూస్తున్నారు. అక్కడ దుప్పట పెట్టి మళ్ళీ తీసుకొని పొడవులకు మాత్రం ఇస్తున్నారు. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చేసిన పనికి నేను పరలోకానికి పుణ్యం వచ్చేస్తుంది అని అనుకునేవారు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి వారు పరలోకానికి చేరతారని గ్యారంటీ లేదు. అది నెక్స్ట్ మరి ఎవరి దగ్గరికి వెళ్తారో చూద్దాం. వీళ్ళు నమస్కారం అందరికి. నా పేరు డాన్సర్ డిస్కో. మా ఊడి పేరు గిటార్ గిరి పెనుగొండ. ఏంటి మరి ఓ మంచి పాట పాడదాం అనుకుంటున్నాను. ఏ పాట పెడతాం? దేవుడా, ఓ మంచి దేవుడా, మేము పాపులమే కానీ మా పర్లోకంలో ప్లేస్ అయినా నేను మంచి డ్యాన్సర్ని అయినా మీకున్న దేవతల్ని బాగా డ్యాన్స్ చేస్తాను నేను. చదవండి. ఇక్కడ ఎక్కడో ప్రోగ్రామ్ మంచిగా జరుగుతున్నట్టు. మొన్న పాట మనం పాట వదిలేం కదా, అది వైరల్ అయిపోయింది. మళ్ళీ మనం జనాలు గెలిపిద్దాం, వాళ్ళు కూడా డ్యాన్స్ చేద్దాం కదా. చాలా వైరల్ సాంగ్ అది. సరే బాబు, నేను చెప్పేది తీసుకుంటాను మీరు. సరే 2 4 చెప్పి
2 3 స్టార్ట్ కోయా రే కోయ కోయ సారీ సార్ డ్యాన్స్ అర్థం కాలేదు సార్ మీకు సారీ సార్ మ్యూజిక్ ఇదిగో ఏమనుకోండి సార్ అంటే డ్యాన్స్ చేస్తే లాభాలు ఉంటాయి సార్ పరలోకం వెళ్ళొచ్చు. అవునా సార్ డ్యాన్స్ చేస్తే పరలోకి వెళ్ళిపోవచ్చు. అయ్యి బాబు అలాగంటే 2 స్టెప్లు వేద్దాము వెళ్ళిపోతా 2 స్టెప్లకి చెప్పలో అవునా సార్ అలాగైతే మరి నేను చాలా చేశాను సార్ మరి మేము ఎందుకు వెళ్తలేదు స్టెప్ వెనక్కి వేసి ముందుకేయట్లేదు. అవునా సార్ ముందుకేసి వెనక్కేస్తాను. సన్నీ ఇదేదో తేడా ఉంది సరే నాకు డ్యాన్స్ అయితే పరలోకానికి వెళ్ళగలుగుతాం ఆగు మనం కూడా డ్యాన్స్ అయితే తీసుకెళ్ళిపోతారేమో సార్ అడుగుతాను. ఎప్పుడు వెళ్తారండి డ్యాన్స్ పరలోకానికి? నేను వస్తాను. వెళ్ళడం అంటే టికెట్ బుక్ చేసి వెళ్ళడం కాదయ్యా. అంటే ఏసీయా నాన్ ఏసీయా కావాలి మీకు కష్టమైన అయితే మీతోని నన్ను కూడా మీ గ్రూప్లో చేరిపోనిచ్చండి. మాకు కూడా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నేను కూడా వచ్చి పరలోకంలో డ్యాన్స్ చేస్తాను. వాళ్ళతో పాటు నువ్వు ఇలా తయారయ్యేట్రా బాబు చేరుకోండి. దేనికి వచ్చారా మనం వద్దు సార్ ఓకే సార్ మీరు చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు మేము అలా వేయలేము. థ్యాంక్ యూ సో మచ్. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం రా బాబు. చూసారు కదా రక్తదానం చేసిన తర్వాత నా పరలోకానికి వెళ్ళాం. భోజనం 10,000 మందికి భోజనం పెడితే పరలోకి వెళ్ళాం. వీళ్ళు భయపడిపోతున్నారు. రక్తదానం చేయాలని భయపడిపోయి వస్తారు. 10,000 మంది కంటే వాళ్ళు పేదవాళ్ళు అంత డబ్బులు చెల్లించుకోలేదు. మరి ఇంకో వ్యక్తి ఎవరో చూద్దాం. మరి డ్యాన్స్ అన్నారు. మరి ఆయన అందరూ బాగున్నారమ్మా? శారదానగర్లో ప్రజలందరికీ ఏదో చెయ్యాలని వచ్చాను. నా దగ్గర ఉన్న డబ్బుకి నేను చక్కగా పరలోకానికి వెళ్ళిపోవచ్చు చర్చికి వెళ్ళకపోయినా. అంత డబ్బు ఉంది నా దగ్గర. 1 లక్ష అయ్యమ్మా దేనికి వచ్చాను? ఒక సమస్య అదే అమ్మ ఊరు మాకు ఇంటికి కారిపోతుంది అయ్యా. ఇల్లంతా నీరే పాడైపోతుంది. ఎప్పుడు కారుతుంది అయ్యా? ఎప్పటి నుంచి కారుతుంది అయ్యా? ఓ పని దగ్గర పాడి ఉంది. ఓ పని చెప్పండి. వర్షం వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చే వర్షం దగ్గర మీ ఇంటికి వెళ్ళిపో. అయ్యో దగ్గరికి వచ్చేస్తున్నారు. అందాక నేను 400 ఏదో తీరు అమ్మా ఏదో తిరిగి పని మాకు ఉద్యోగాలు లేవయ్యా. ఉద్యోగాలు ఇప్పించండి అయ్యా. ఉండవు విడిగా జీతం పోతున్నాను నేను మాట్లాడుతున్నాను. పక్కన పక్కన సార్ ఇప్పించండి సార్. మరమ్మా సార్ అలా కదండి. మనం 8 రోజులందరికైనా ఇప్పుడు దాకా పొలం పోయితే అనుకున్నాను. ఏమో సార్ ఏంటి ఇక్కడ ఏమో శారదానగర్లో అందరూ చీరలో గట్టిగా రెడీ అవ్వాలి. పినామలో పెద్దామలో వీడేమో పొలాల పొయ్యి మీద ఉంటారు అంటున్నాడు. ఏంటది పొలాల పొయ్యి మీద ఉంటే బిర్యానీ ఎప్పుడు వండుతారా బాబు? ఓ మంచి 1 లక్ష రూపాయలు చెక్కిరేసి బొగ్గులు పొయ్యిలని ఎంత వీళ్ళకి అప్పుడు పొలాలంటే పొగ వచ్చేస్తుంది. బొగ్గులు పొయ్యి అనుకో కొద్ది స్పీడ్గా కూడా ఉండొచ్చు. బాబు బొగ్గులు పొయ్యిలు ఎంతమంది ఉన్నారు లెక్కెట్టి ఈ శారదానగర్ పెద్దలందరికీ కూడా బొగ్గులు పొయ్యి ప్రతి ఇంటికి చేరాలి అబ్బాయి. ఇంకా కర్రలు మానేమని చెప్పండి. సూరి అలా నిజంగా డబ్బులు ఎట్టుకెళ్ళిపోతారు. వెనక్కి తీసుకోవా బాబు. మళ్ళీ ఎట్టుకెళ్ళిపోతా డబ్బులు నేను సంపాదించలేదు. తీసుకో నిజంగా ఎట్టుకెళ్ళిపోతారు. ఇక్కడ ఎవరో సరదాగా ఫోటోలు బాగానే పంచి పెడుతున్నాడు డబ్బులు కాలు మరి 200 రావయ్యా బాబు. డబ్బు ఏం చేసుకోలే బాబు. పరలోకానికి వెళ్ళిపోతాం. అక్కడ కూడా పంచి దగ్గర రమ్మంటున్నారు నన్ను. లేదు సరే సార్ సరే సార్ సార్ మీరు బాగా ఉన్నవాళ్ళని బాబు. డబ్బు మా తాత ఇదంతా కొనేసాడు. ఇచ్చేసాను
సార్ సార్ చెప్పు అంటే డబ్బు పంచితే ఇలాగా ఏదైనా చేయొచ్చా సార్? పరలోకంలో కూడా పంట పంటకు రమ్మంటున్నారు. మా అమ్మ వద్దు అంటుంది. అయ్యి బాబు ఇక్కడే పంచరా బాబు, శారదానాలో బోల్ మంది ఉన్నారా బాబు అంటుంది మా అమ్మ. మరి పంచారా సార్? పంచుతారా, ఇచ్చారు కదా, తీసుకున్నావా? దామా సురేష్ ఆగు సురేష్, కొంచెం డబ్బులు తీసుకుందాం మనం కూడా, కొన్ని ఖర్చులు ఉన్నాయి కదా. మనం వచ్చి పని ఏంట్రా కళాకారులకి బాబు? ఒక 10 రూపాయలు కళాకారులకి ఎంత తెగం చేస్తున్నారు నిజంగా. ఒక బాబు సార్ సార్ ఇలా మాట వరుస అంటే పిచ్చేద్దాడే బాబు. సార్ అలా కాదండి, చెప్పమ్మా. పరలోకి వెళ్ళాలంటే డబ్బు పంచి పెట్టాలంటారు. అవి బాబు బోల్డ్ డబ్బు బాబు, మూటలో మొయిలేకపోతాడు వీడు. అవునండి. మరి మీకు టికెట్ ఏమైనా ఎంచుకున్నారండి? ఇదేటే బాబు, బోల్డ్ వయసు ఉంది నాకు, టికెట్ ఏంటే బాబు? పరలోకానికి అంటారు, డబ్బు ఉందంటారు, ఏసీ నాన్ ఏసీ ఏదో బుక్ చేసుకుంటారు. బోల్డ్ వయసు ఉంది బాబు, నువ్వు అప్పుడే టికెట్ అనకాయ బాబు, మా అమ్మ ఊరుకోదు. చెప్పు. సరే సరే సార్, ఇప్పుడైతే పరలోకం వెళ్ళాలంటే డబ్బు పంచి పెట్టాలంట. డబ్బే ప్రాధాన్యత, డబ్బే అమ్మా. చెప్పు. అంత డబ్బు మా దగ్గర లేదయ్యా, కొంచెం రూట్ ఏంటో చెప్తే. చెరుకు 200 ఇచ్చే. 200 నాకేం వద్దయ్యా బాబు, మాకు వద్దు కానీ మేము బాబు వద్దుకోండి. ఎలాగైతే మీద బాబు, మనం వేరే చోటుకి వెళ్దాం పద. ఇక్కడ ఏదో పిల్లలు వస్తున్నారు, ఎక్కడి నుంచో కొంచెం కనుక్కున్నాం సురేష్. ఎక్కడికి ఎక్కడికి వెళ్తారో, ఏ మ్యాచ్ కో, ఏ గోళీలు ఆడుకో, ఎక్కడికి వెళ్ళి ఆడుకుని వస్తుంటారు. కొంచెం చూస్తే అలా కనిపించట్లేదు సురేష్. కరెక్టే సార్, చేతిలో ఏదో బుక్ ఏదో ఉన్నట్టు ఉంది సార్. అది ఏంటో కనుక్కుందాం ఆగు ఒకసారి. తమ్ముడు ఎక్కడి నుంచి అమ్మా, ఎక్కడి నుంచి వస్తారు? సండే స్కూల్కి వెళ్ళి వస్తామని. సండే స్కూల్ కా? సండే స్కూల్ ఈరోజు ఉందా మీకు? ఉంటుందండి. ఏం చెప్తారు సండే స్కూల్లో? దేవుడి గురించి చెప్తారు. దేవుడి గురించా? సరే, మీకు పరలోకం గురించి ఏమైనా చెప్పారా? అందులో ఏమైనా రాసుందా పరలోకం గురించి? ఉందా? చూపించోసారి. ఏంటి? పరలోక రాజ్యంలో ప్రవేశింపాలని మీతో నిశ్చయముగా చెప్తున్నారు. ఏంటి? ఏదో చూపించు. ఏ తమ్ముడు ఎక్కడ ఉంది? మీరు మార్పు ఉంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోకానికి రాజ్యానికి ప్రవేశింపలేదంట. అంటే మనం మారు మనసు పొందాలా? మేము? అవునండి. అంటే ఏంటి మారు మనసు మనం పొందితే వెళ్ళిపోవచ్చా? మారు మనసు పొందాలంటే సురేష్, అంటే ఈసారన్నా మనం మారి వీళ్ళలాగా చేయడం కన్నా మనం చర్చికి వెళ్ళి నేర్చుకుంటే మంచిదేమో కదా. నువ్వు చెప్పిందే కరెక్ట్. మనం కూడా చర్చికి వెళ్ళి నేర్చుకున్నాం, మనం మారు మనసు పొందాం, మన బ్రతుకులు మార్చుకున్నాం. ఓకే సార్, వాళ్ళని చూసినట్టు ఇంకెవరూ చూడకూడదు. మనం వాళ్ళు ఏదో పైకి మనస్తత్వంతో ఉంటున్నారు తప్ప ఎవరు ప్రేమతో చేసేది ఏదీ లేదు. ఆ బ్లడ్ ఇచ్చాడు చూసావా, ఆ రంధ్రాలు ఎత్తున్నాడు అంతే, ఏదో ఆడే ఇచ్చేస్తున్నట్టు. నాకు తీసుకో ఆడికి ఇచ్చేస్తాను, వీడికి ఇచ్చేస్తాను అంటున్నాడు ఆడు. మరి అన్నదానం చేసేవాడు చూసావా, అడుక్కున్న వాళ్ళు కూడా పెట్టేసినట్టు పెద్ద బిళ్ళ పెత్తనాడు ఆడు. మరి ఆడేమనాలే? ఆ డాన్సర్ అయ్యా బాబోయ్, డాన్సర్ కానీ ఏం వేస్తున్నాడు స్టెప్లో, ఏం వేస్తున్నాడు అసలు. ఆ స్టెప్లు పరలోక రాజ్యానికి వెళ్ళిపోవచ్చు అంట. మరి ధనవంతుని చూసావా, ఆడి బిళ్ళప్ప బాబోయ్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొనేసినట్టు మాట్లాడుతున్నాడు. మరి ఆడే పెద్దరించాడు చెప్పేస్తున్నాడు. మామూలుగా లేదు కదా. మరి ఎందుకు వచ్చింది సన్ని? కానీ మన వంటూ ఏంటో మారు మనసు పొంది దేవుల్లో ఎదిగే భాగ్యాన్ని కలిగించుకుందాం ఈసారి నుంచి అన్నా సరే. మనం చర్చికి వెళ్ళి మారు మనసు పొందుదాం. సరే సన్ని, ఓకే పద చర్చికి వెళ్దాం. దీని అర్థం దాసబాబు గారు చెప్తారు. అందరూ ఒకసారి ఈ చక్కని స్కిట్ చూపించిన వారికి చప్పట్లు కొట్టి నామాన్ని మహిమపరుద్దాము. పరలోకం వెళ్ళడానికి మనుషులు చేసే ప్రయత్నాలు. యెషయా గ్రంథంలో చెప్పబడింది, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటి వాయను అని. రక్తదానం చేసిన, వస్త్రదానం చేసిన, అన్నదానం చేసిన, పేదలకు ఏమి పంచిపెట్టినా, ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినా మనుషులు చేసేటటువంటి కార్యాల వలన కాదు, కానీ క్రీస్తు యేసు కల్వరిలో చేసిన కార్యము వలన ఈ పాపపు జీవితం, ఈ లోకంలో శాపాన్ని కలిగినటువంటి జీవితం మార్పు నుండి దేవుని పిల్లలుగా తిరిగి జన్మించిన అనుభవాన్ని ఇస్తుంది. నిజమే, వాడు చెప్పినట్లు దేవుని సంఘానికి వెళ్దాం.